జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ బాగుందా, కూటమి గవర్నమెంట్? ఇదే బాగుంది. ఎందుకని? ఉంది మా అవన్నీ మనం చెప్పకూడదు, అనవసరం ఎందుకని ఇదే బాగుంది. సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు, ఉచిత బస్సు ఇవ్వట్లేదు అని చెప్పి. ఇవన్నీ ఎందుకండి, మనం ఎవరు గెలిచినా ఎవరు గెలవకపోయినా మనం కష్టపడితేనే కూడండి. ఎవరు మనం కూర్చోబెట్టి అమ్మ మీరు తినండి అని ఒక నెలకు గాసు వేయరు. ఇవన్నీ ఎందుకు? ఎవరి పరిపాలన ఉన్నా ఎవరి పరిపాలన లేకపోయినా మనం కష్టపడితేనే కూడు. వాళ్ళు ఏదో 1000-2000 ఇస్తారు, ఓటేస్తాం, అయిపోయింది అంతటితో. ఎవరిదేంటో తెలుసుకోవాల్సిందే, ఆ దేవుడు నిర్ణయించాలి. మనకి ఎందుకు ఇవన్నీ రాజకీయాల జోలికి వెళ్ళకూడదు. ఇవాళ బాగుంది అంటే కష్టపడ్డామంటే ముద్ద తింటాం, కష్టపడలేదు అనుకో కడుపులో కాళ్ళెట్టి పోతాం. గుడివాడ ఎలా ఉంది ఇప్పుడు, బాగుందా? గుడివాడ అంటే ఇక ప్రభుత్వం మారిన తర్వాత రోడ్లని ఇవని కొంచెం స్పీడ్గా లాగుతున్నాయి అంతవరకే. అంతకుముందు ఏదో ఎక్కడ వదిలేసారు, అది అంతవరకే. గుడివాడ అంటే కొడాలి నాని అనేవాళ్ళు కదా, ఎందుకని ఆయన అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? నాని నోటు నోటు గబుక్కుని ఆడదాన్ని కించపరిచే మాటలు మాట్లాడారు. నువ్వు ఆ ఆడదానికేగా పుట్టింది, మరి ఆడదాన్ని గౌరవించాలిగా. మరి ఆ ఆడదాన్ని దూషిస్తే ఎవరికైనా కరుపుడదు. పగోడికైనా మంచోడికైనా పగతనం అవుతుంది. ఆడదాన్ని గౌరవించని చెప్పి మగోడు జీవితం. మీరైనా నేనైనా ఎవరైనా కాదు, మిమ్మల్ని గౌరవించలేమని చెప్పి మా గౌరవం. భగవాన్ని మేము గౌరవించాలి, ఆడదాన్ని మీరు గౌరవించాలి. కించపరిచే మాటలు మాట్లాడితే ఎవరికైనా కడుతున్నారు, అవునా కాదా? మీరు వెళ్తున్నారు ఏమండి సారు అన్నదానికి అరే అనేదానికి తేడా. ఏమండి సార్ గారండి ఏం కావాలంటే అమ్మో ఇవి మర్యాదగా పిలుస్తుందని వచ్చుకుంటారు. ఏ బాబు ఇడా అంటే ఇదేంటి అమ్మాయి ఇంత గరణగా మాట్లాడుతున్నాను, పిలుపులో తేడా ఉంటుంది, అవునా కదా? ఎమ్మెల్యే రాము గారు అందుబాటులో ఉంటారు ఆయన. పర్వాలా, సమస్య వచ్చినా పట్టించుకుంటారు. అంతకుముందు ఆయన పట్టించుకునేవాడు కాదు, ఏ విషయానికైనా పట్టించుకునేవాడు కాదు. ఏనాడు మార్కెట్లో అడిగెట్టారు కదా. మరి ఈరోజు ఆయన 2 సార్లు వచ్చి సమస్యలు ఏంటో తెలుసుకున్నారు, చెప్పుకున్నాం. ఏవో ఇంకా ఏదైనానండి ఒకరి నుంచి ఒకరు ఇంక ఈయన ఎక్కి అన్నాలు అవ్వలేదుగా. ఈయన ప్రభుత్వం కూడా కొన్నాళ్ళు మారాలిగా, 1 సంవత్సరం గడిస్తేనే తెలుస్తుంది ఏదేమి ఎవరు మంచితనం అయినా, అంతే కదా.